నవరాత్రులలో అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం పెడితే అదృష్టం ఐశ్వర్యం వస్తుంది. దసరా హిందువులు జరుపుకునే పండగలలో ఒకటి. శరదృతువు ఆరంభంలో ఈ పండగ రావడంతో శరన్నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రులు మొదలైన నాటి నుంచి విజయదశమి వరకు శక్తి స్వరూపిణి కొలవడం విశేషం. మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తర్వాత 3 రోజుల్లో లక్ష్మీదేవిని, చివరి 3 రోజులలో సరస్వతీదేవిని పూజలు చేస్తారు. అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరిస్తారు. అంతేకాదు ఈ నవరాత్రుల్లో దుర్గామాతకు ఎంతో ప్రీతికరమైన 9 రకాల నైవేద్యాలను నివేదిస్తారు. అసలు అమ్మవారికి ఏ నైవేద్యాలు అంటే ఇష్టం, ఏ రోజు నైవేద్యం పెడితే అమ్మవారు కరుణిస్తుందో ఇప్పుడు చూద్దాం. అమ్మవారికి మినుములతో చేసిన చిట్టి గారెలంటే చాలా ఇష్టం. మొదటి రోజున అమ్మవారికి చిట్టి గారెలు నైవేద్యంగా పెట్టాలి. నవరాత్రి ఉత్సవాలు మొదలైన నాటి నుంచి ఈ 9 రోజులు దుర్గామాత మహిషాసురుడితో యుద్ధం చేస్తుంది. ఆ సమయంలో అమ్మవారికి ఎలాంటి అలసట రాకుండా మాస చక్రములు అనే పేరుగా చిన్న చిట్టి గారెలు నైవేద్యంగా పెడతారు. రెండో రోజున అమ్మవారికి బియ్యం, పెసరపప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి ఎంతో రుచికరమైన కట్టి పొంగల్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని కూడా అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారని ప్రతీతి. 3వ రోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. నిత్యం కొలిచే భక్తులకు చల్లని దీవెనలు అందించమంటూ శాంతి రూపాన్ని కోరుకుంటూ అన్నపూర్ణాదేవికి పెరుగుతో చేసిన దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు. 4వ రోజు అమ్మవారికి నువ్వుల అన్నం నైవేద్యంగా పెట్టాలి. ఉప్పు, కారం, నువ్వులు, కొబ్బరి వేసి నువ్వులన్నా అన్ని కమ్మగా వండుతారు. 9 రోజులు దుర్గామాత రాక్షసులతో పోరాడి నీరసించకుండా ఉండేందుకు నువ్వులలో ఉండే విష్ణుశక్తి తోడవ్వాలని ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదిస్తారు. 5వ రోజు అమ్మవారికి చిత్రాన్నం అంటే నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా నివేదించాలి. నిమ్మకాయ కలిపిన పుల్లని పులిహోరను భక్తులే కాదు ఆ జగన్మాత కూడా ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు. 6వ రోజు అమ్మవారికి గూడన్నం నైవేద్యంగా సమర్పించాలి. పెసరపప్పు, బియ్యం, ఉడకబెట్టిన బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి, నెయ్యి, ఎండుఫలాలను వేసి గూడ అన్నాన్ని తయారు చేస్తారు. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులు సకల శుభాలు అందించమని కోరుతారు. 7వ రోజు అమ్మవారికి అప్పాలు నైవేద్యంగా పెట్టాలి. గోధుమ పిండి, బియ్యం పిండి, బెల్లం, సుగంధ ద్రవ్యాలు పొడి చేసిన అప్పాలను అమ్మవారికి నివేదిస్తారు. ఆ ప్రసాదం అమ్మవారి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఎంతగానో ఇష్టపడతారు. 8వ రోజు అమ్మవారికి శాకాన్నం నైవేద్యంగా నివేదించాలి. 9 రకాల సుగంధ ద్రవ్యాల పొడి, 9 రకాల కూరగాయలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. 9వ రోజు అమ్మవారికి పాయసం నైవేద్యంగా నివేదించాలి. ఖచ్చితంగా ఇవే నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలని నియమం ఏమీ లేదు. ఎవరికి శక్తి తగిన నైవేద్యం వారు అమ్మవారికి సమర్పించవచ్చు. మీరు అమ్మవారికి సమర్పించిన ఏ నైవేద్యం అయినా సరే భక్తితో మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే మీ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో, సిరిసంపదలతో, సుఖసంతోషాలతో జీవిస్తారు. నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవికి ఒక ఎర్రటి మందారం పువ్వు సమర్పించిన చాలు. అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. అమ్మవారిని ఎర్రమందారం పువ్వులతో పూజించడం వలన నా ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి, అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. హిందూ ధర్మంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి దసరా పండగ. భారతదేశంలో అత్యంత వైభవంగా, కోలాహలంగా జరుపుకునే ప్రధాన పండుగలు నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమైన స్థానం ఉంది. అమ్మవారికి శాస్త్ర ప్రకారం పూజలు చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. 9 రోజులలో ఇంట్లో లేదా దేవాలయంలో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తుంటారు. దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అందుకే నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవికి నూనె దీపం వెలిగించాలా లేక నెయ్యి దీపం వెలిగించాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. శాస్త్రం ప్రకారం నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించవచ్చు. మీరు దేవుడికి ఏ నూనెతో వెలిగించిన విగ్రహానికి ఏ వైపు ఉన్న ఏ నూనె దీపం వెలిగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నువ్వుల దీపం వెలిగిస్తే అమ్మవారి ఎడమవైపు అంటే మీకు కుడివైపున వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకు ఉంటాయి. దుర్గామాత అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీపం వెలిగించేటప్పుడు నెయ్యి దీపానికి తెలుపు ఒత్తిని వాడాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించేటప్పుడు నువ్వులు దీపాన ఇకి ఎరుపు ఒత్తి వాడాలి. దీపం శుభ్రంగా ఉండాలి. మరి ఆ దీపం ఎక్కడా పగిలిపోకూడదు. ఎందుకంటే పూజలో మురికిగా ఉన్న లేదా విరిగిపోయిన దీపాలను వెలిగించడం అశుభం. నవరాత్రుల్లో స్త్రీలు ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. 9 రోజుల పాటు 9 రూపాయల్లో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి. నవరాత్రులు సమయంలో దశమి తిథి వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి హారతి కూడా ఇవ్వచ్చు. నవరాత్రులు సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ 9 రోజుల పాటు ఎటువంటి మాంసాహారాన్ని తినకూడదు. నవరాత్రి సమయంలో అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే ఈ నైవేద్యంలో పొరపాటున కూడా ఉల్లి లేదా వెల్లుల్లి వాడకూడదు అని పండితులు చెబుతున్నారు. నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా గోళ్లు కత్తిరించడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది.